చైనా నక్క తొక్కను గట్టిగా తొక్కేసినట్లుంది. లేకపోతే ఈ రోజుల్లో 1000 టన్నుల బంగారు ఖనిజం లభించడం అంటే మాటలా? ప్రపంచంలో ఎక్కువగా బంగారాన్ని తవ్వితీస్తున్న దేశం, వాడుతున్న దేశం, దాచుకుంటున్న దేశం, దిగుమతి చేసుకుంటున్న దేశం ఏదైనా అంటే చైనా పేరే ఎక్కువగా వినిపిస్తోంది. అలాంటి ఆ దేశంలో ఇప్పుడు ఏకంగా 1000 టన్నుల బంగారు ఖనిజం బయటపడింది. దాని విలువ 7 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు. ప్రపంచంలో అతిపెద్ద గోల్డ్ నిక్షేపం ఇదే అని చైనా ప్రకటించింది. సెంట్రల్ చైనాలో భూమి లోపల 2 కిలోమీటర్ల లోతులో దీన్ని అధికారులు గుర్తించారు. ఒకే చోట 1000 టన్నుల బంగారు ఖనిజం ఉందంటున్నారు. పైగా ఈ బంగారం ప్యూర్ క్వాలిటీతో ఉంది అంటున్నారు. సెంట్రల్ చైనాలోని పింగ్జుయాన్ దగ్గర వాంగ్జూ గోల్డ్ ఫీల్డ్ లో ఈ బంగారం ఉన్నట్లుగా తెలిసింది. ఇది వరకు సౌత్ ఆఫ్రికాలో సౌత్ డీప్ మైన్ లో ఏకంగా 900 టన్నుల బంగారాన్ని తవ్వితీశారు. ఇప్పుడు చైనాలో దొరికిన ఖనిజమే ప్రపంచంలో ఇదే అతిపెద్ద గోల్డ్ డిపాజిట్ అంటున్నారు. చైనా ఇంత పెద్ద బంగారు నిక్షేపాన్ని కనుక్కున్నా దీనిపై మరీ ఎక్కువగా ఆనందపడేది ఏం లేదు. ఎందుకంటే ఆ దేశం ప్రతి సంవత్సరం దాదాపు 1000 టన్నుల బంగారాన్ని వాడుతోంది. అంటే ఇప్పుడు కనిపెట్టిన బంగారం 1 సంవత్సరానికి సరిపోతుంది. ఆ తర్వాత మళ్లీ జరిపే తవ్వకాలతో పాటు విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడం తప్పదు. కాకపోతే ఇంత భారీగా గోల్డ్ దొరకడం ఆ దేశం అదృష్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే 2024లో ప్రపంచంలో ఎక్కువ బంగారు నిల్వలు ఉన్న దేశంగా చైనా మారింది. చైనాలో బంగారు నిక్షేపం కనుగొన్న నేపథ్యంలో ప్రపంచంలో అతిపెద్ద బంగారు నిక్షేపాలపై ఆరా తీస్తున్నారు. ఈ మేరకు మైనింగ్ టెక్నాలజీ చైనాను మినహాయించి ఇప్పటి వరకు ప్రపంచంలోని అతిపెద్ద బంగారు నిక్షేపాలను విడుదల చేసింది. సౌత్ ఆఫ్రికాలోని సౌత్ డీప్ గోల్డ్ మైన్, ఇండోనేషియాలోని గ్రాస్బర్గ్ గోల్డ్ మైన్, రష్యాలో ఒలింపియాడా గోల్డ్ మైన్, పాపువా న్యూజినియాలోని లిహిర్ గోల్డ్ మైన్, చిలీ దేశంలోని నోర్టే అబియటో గోల్డ్ మైన్ టాప్ 5లో ఉన్నాయి. వీటి తర్వాతి స్థానాల్లో అమెరికాకు చెందిన కార్లింగ్టన్ గోల్డ్ మైన్, వెస్టర్న్ ఆస్ట్రేలియాలోని బోర్నింగ్టన్ గోల్డ్ మైన్, సౌత్ ఆఫ్రికాలోని ఎంపోనింగ్ గోల్డ్ మైన్, డొమినికన్ రిపబ్లిక్ దేశంలోని ప్యూబ్లో వీజో గోల్డ్ మైన్, అమెరికాలోని కోటేజ్ గోల్డ్ మైన్ అతిపెద్ద బంగారు నిక్షేపాలుగా ఉన్నాయి. ఇప్పుడు వీటి స్థానాన్ని చైనా సొంతం చేసుకుంది.